గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒక మనిషి సాధించాలని సంకల్పం నీలో ఉండేటప్పుడు సాక్షాత్ ఆ దేవుడే నీ చేయి పెట్టుకొని మరీ ఆ గమ్యాన్ని చేరుస్తాడంట. దీనికి నిదర్శనం రీసెంట్లీ మన తిరుపతిలో జరిగినటువంటి ఒక వృద్ధురాలి సంఘటన. ఎందుకంటే 116 సంవత్సరాలలో ఆ తిరుపతి మెట్లు ఎక్కి ఆ పైకి చేరాలనే తన యొక్క ఆకాంక్ష అది చిన్న మాట కాదు. తనకి విఐపి దర్శనం కల్పించారు, తనతో పాటు తన ఫ్యామిలీ కూడా. ఈ రోజున చూసుకుంటే ఒక 20 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఎక్కాలన్నా భయపడిపోతూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మనిషికి పట్టుదల ఉండాలి, సంకల్పం ఉండాలి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికోసం అల్పరిగిన పోరాటం చేస్తూనే ఉండాలి. ఎగ్జాంపుల్ నేను చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటే దాదాపు 2 సంవత్సరాలు అయిందండి. నేను గర్వంగా చెప్పుకుంటా, ఉన్న సిచ్యువేషన్ దృష్ట్యా నా బిజినెసే కాలేదు. అలాగని చెప్పి నేను ఎక్కడ కుంగిపోలేదు, అలాగని చెప్పి ఒకే దాని మీద నేను డిపెండ్ అవ్వలేదు. దాంతోపాటు నాకు వేరే వేరే మార్గాలు చూసుకుంటే నా జీవనాన్ని సాగిస్తూనే ఉన్నాను. బట్ ఎక్కడ నేను ఆగలేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, సైడ్ బిజినెస్ పెడుతూనే ఉన్నాను. ఏదో కస్టమర్ ఏదో రోజు వస్తాడని ఒక గట్టి నమ్మకం. మనిషికి పేషెన్సీ కూడా చాలా ముఖ్యం. ఎక్కడ కూడా నిరాశ నిస్పృహ ఏమీ కోల్పోలేదు నేను, స్టిల్ ఇప్పుడు కూడా. ఇంకొకటి ఏంటంటే నేను చేస్తున్న పని కరెక్ట్ అయ్యి ఉండాలి, నేను చేస్తూనే ఉన్నాను, దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. దీన్ని ఎవరు కూడా లైట్గా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఏదో ఒక రోజు ఆ దేవుడే మనల్ని సహకరిస్తాడు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్.